శ్రీ శ్రీ గంగమ్మ తల్లి అమ్మవారి పండగ. ఘటాలు, బాణాసంచా, మొక్కులు, ఊర్లో కుర్రవాళ్ళ కేరింతలు, గ్రామంలో బంధుమిత్రుల కలయికతో 9 రోజులు ఈ పండగ అంగరంగ వైభవంగా ముగిసింది. కానీ నాకు తెలిసిన నా చిన్ననాటి పండగే వేరు. ప్రతి ఆల్టర్నేట్ ఇయర్ కి జరిగే ఈ పండగకి చదువులకని, ఉద్యోగాలకని ఎక్కడికి వెళ్ళినా గంగమ్మ తల్లి పండగ అనేసరికి ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో వచ్చేవారు. 9 రోజుల ఈ పండగలో మొదటి రోజు ఊర్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఎర్ని అంటారు. గుడిలో ఉన్న దేవత ఊర్లోకి వచ్చినప్పుడు బయట నుంచి దుష్ట ప్రభావం అయిన ఈ ఎర్నిని రాకుండా పొలిమేరలో పొలిమేర కట్టు కడతారు. శ్రీ గంగమ్మ తల్లిని కొలుస్తూ అందరూ ఏకమవుతూ మొక్కుకున్న వారి ఇంటి నుండి అమ్మవారి ప్రతిరూపమైన ఘటాల్ని అత్యంత భక్తి శ్రద్ధలతో శతకం పొట్టు దగ్గర కొలువు తీరుస్తారు. ప్రతిరోజు సాయంత్రం మా ఊరి చింత చెట్టు దగ్గర ఫ్యామిలీస్ లో జరిగే ఇన్సిడెంట్స్ ని హాస్య రూపంలో వాలకాల పేర్లతో ప్రదర్శిస్తారు. చిన్నప్పుడు జన్ని లచ్చుతాత అనే తాత ఉండేవారు. ఆయన వేసే వాలకాలు చూడడానికి ఒక రేంజ్ లో జనాలు వచ్చేవారు. అలాంటి వాలకాలు కాలక్రమేణా కనుమరుగవుతున్నాయి. నాకు అది ఎంత మాత్రానో నచ్చలేదు. మనం ఈ ట్రెడిషన్ ని, కల్చర్ ని కాపాడుకోవాలి. ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్ కి పాస్ చేయాలి. మా ఊరు వాళ్ళు సాంప్రదాయంగా జంతువుల చర్మంతో తయారు చేసుకున్న డప్పులు, తుడుములు వంటి వాయిద్యాలు వాయిస్తూ మా ట్రైబల్ ఫోక్ డాన్స్ అయినటువంటి డిమ్సా డాన్స్ చేస్తూ ఉంటే అసలు నో డీజే మ్యూజిక్ కెన్ బీట్ దట్ వైబ్. అలాంటి డిమ్సా డాన్స్ ఇయర్ మేజర్ మిస్సింగ్. మా పండగ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలీజియన్ అందరూ గంగమ్మ తల్లి అమ్మవారి పండుగని జరుపుకుంటారు. అమ్మవారి స్నానానికి నిన్న ముస్లిం రిలీజియన్ కి చెందిన మా ఊరి ఆడవాళ్ళు బిందెలతో నీళ్లు తీసుకుని వెళ్తుంటే నా 2 కళ్ళు సరిపోలేదు. అంత హ్యాపీగా అనిపించింది మనసుకి. దట్ షోస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. అలాగే ఊర్లో అగాడి అనే డాన్స్ గ్రూప్ ఉండేది. ఊర్లో టాలెంట్ ని ఎంకరేజ్ చేసే విధంగా ఉండేది. మా డాన్స్ ప్రాక్టీస్లు, మా స్టేజ్ పర్ఫార్మెన్స్లు, పండగంతా ఫ్రెండ్స్ తో కలిసి తిరగడం, అమ్మవారి అనుపు టైంలో చింత చెట్టు నుంచి గుడి వరకు చీరలన్నీ పరిచి భక్తులందరూ వరుస పెట్టి పడుకోగా డప్పుల సందర్లతో మన మీద దాటుకుంటూ అమ్మవారి అనుపు కార్యక్రమం జరుగుతుంది. అనుపు కంప్లీట్ అయ్యే టైంకి ఎర్లీ మార్నింగ్ 4 అలా అయిపోద్ది. అవన్నీ తలుచుకుంటే నాకు వెంటనే గుర్తొచ్చే సాంగ్ ఏంటంటే ఇప్పట్లాగా పెద్ద పెద్ద స్టేజ్లు, కాంగో డప్పులు ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడుకున్న పండగ కాదది. పండగ అంటేనే ఒక యూనిటీ. ఎందుకో ఈసారి అది నాకు కనిపించలేదు. కొందరు పండగే మాది అన్నట్టు ఫీల్ అవుతున్నారు. వాళ్ళందరికీ నేను చెప్పే మాట ఏంటంటే ఈ యొక్క గంగమ్మ తల్లి పండగ అనేది మన కల్చర్ లో ఒక భాగం. అది ఏ ఒక్కరిది కాదు, అందరూ యొక్క కలయికతో మొదలైన పండగ ఇది. మనం డెవలప్ అయ్యే క్రమంలో మోడర్నైజ్ అవుతూ మన కల్చర్ని మర్చిపోతున్నాం. కానీ మోడర్నైజ్ అవుతూ మన కల్చర్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. కనుమరుగవుతున్న కల్చర్ని చూస్తుంటే ఖచ్చితంగా ఈసారి ఈగర్గా పార్టిసిపేట్ చేయాలనిపిస్తుంది. నేను అనే కాదు, అందరూ సిగ్గు, భయం, నామోషులను అన్నీ విడిచిపెట్టి పూర్వ వైభవాన్ని తీసుకొని రావాలని కోరుకుంటున్నాను. ఇట్లు మన ఊర్లో ఒకడిని. గంగమ్మ తల్లి జాతర, కోళ్ళు పొట్టేళ్ల కోతరా, కత్తికి నెత్తుటి పూతరా. జై గంగమ్మ తల్లి.